హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మన ఇంట్లోనే వాటర్ దియాస్ అంటే వాటర్‌తో దీపాలు ఎలగటం చాలా సింపుల్‌గా, ఈజీగా చూసేద్దాం రండి. ఇక్కడ మనకున్న ప్రమిదలు అంటే ఇక్కడ మన ఇంట్లో ఏ ప్రమిదలైనా చూడండి ఆల్రెడీ ఈ దియాసు చాలా సింపుల్‌గా ఉంటాయండి. చూడండి ఇక్కడ మన ఇంట్లో ఉన్న వాటర్ గ్లాస్ అంటే ప్లాస్టిక్ వాటర్ గ్లాస్‌ని చిన్న చిన్న పీసులుగా కటింగ్ చేసుకోవాలండి. మనము ఒక చిన్న చిన్న పీసులుగా అంతే చాలా సింపుల్‌గా, ఈజీగా చిన్న పీసులుగా కట్ చేసుకుంటే చాలండి. అలా మన చిన్న పీసులుగా కట్ చేసిన తర్వాత వాటిని మనం ఒక రంధ్రం పెట్టాలి. అంటే కొవ్వొత్తికి వెలిగించుకొని ఒక రంధ్రం పెట్టేస్తే చాలండి. చాలా సింపుల్‌గా ఉంటది. మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఎందుకంటే చాలా సింపుల్ అండి. మీరు ఈ వీడియోని చూస్తేనే చాలా ఈజీగా అనిపిస్తది. ఇలా చిన్న చిన్న పీస్‌ని కట్ చేసిన తర్వాత చూడండి అక్కడ మీరు చిన్న చిన్న పీసులు కట్ చేయటమే అంతే. అలాగా కట్ చేసిన తర్వాత మనము ఒక క్యాండిల్ పెట్టి చిన్న రంధ్రం పెట్టాల. అలా పెట్టిన తర్వాత మన ఇంట్లో ఉన్న పువ్వొత్తులు ఉంటాయి చూసారా? ఆ పువ్వొత్తులని చూడండి ఆ పువ్వొత్తులని ఆ రంధ్రంలో గుచ్చి నూనెను తడపటమేనండి. చాలా సింపుల్ అండి. ఈజీగా మీకు ఇంట్లోనే వాటర్‌తో దీపాలు ఎలిగించటం మన ఇంటిని ఎంతో ఆనందంగా అంటే చాలా డెకరేషన్ చేసుకోవటానికి చాలా బావుంటదండి. ఈ పువ్వొత్తుల్ని ఆ రంధ్రంలో అంటే మనం ప్లాస్టిక్ చిన్న చిన్న పీసెస్ చేసాం గదా! ఆ రంధ్రంలో గుచ్చటమేనండి. గుచ్చితే చాలు. ఇక ఆ రంధ్రంలో పెట్టేసి అక్కడ ఉన్న మన వాటర్‌లో పెట్టవటమే. పెట్టాక తర్వాత జస్ట్ దాంట్లో కొంచెం 2 డ్రాప్స్ నూనె ఎయ్యాలండి. ఏ నూనెైనా పర్వాలా. కొబ్బరి నూనెైనా పర్వాలేదండి. మన ఇంట్లో ఉన్న ఏ నూనెైనా జస్ట్ 2 డ్రాప్స్ ఏస్తే చాలండి. ఇక అది చూడటానికి ఎంత అందంగా ఉంటదండి. జస్ట్ అలా మనం ఇవి ఆరిపోవండి. చాలా సేపు ఉంటాయి. మనం చూడటానికి అలా అనిపించినా చాలా సేపు చూడటానికి డెకరేషన్ చేసుకోవటానికి మనం తక్కువ ఖర్చులో చాలా సింపుల్‌గా, ఈజీగా చాలా బావుంటాయి. మీరు గూడా ఈసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చినో కింద కామెంట్ ద్వారా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. నా ఈ కొత్త ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఓకేనా? ఇలా ఎన్నెన్నో ఇంకా కొత్త కొత్త వీడియోలు మీకు షేర్ చేస్తాను.